హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ రాగిపిండి బర్ఫీ చేస్తున్నానండి. పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినప్పుడు 5-10 నిమిషాల్లో చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి ఈ స్వీట్ అయితే. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు బెల్లము, 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం ఇక్కడ పాకమేమి పట్టుకోవాల్సిన అవసరం లేదండి, మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కరిగాక ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఈ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడవ్వగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1/2 కప్పు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి, లేకుంటే పచ్చి కొబ్బరి ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ నేతిలో రాగిపిండిని ఫ్రై చేసుకోవాలి. మనకి రాగిపిండి లైట్గా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా రాగిపిండి కలర్ మారగానే ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ విధంగా వడకట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా దీన్ని దగ్గరగా అయ్యేంత వరకు మనం ఈ వాటర్లో రాగిపిండిని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇది మనకు మొత్తం కూడా చాలా దగ్గరగా అయిపోయింది. ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒక ప్లేటుకు లైట్గా నెయ్యి అప్లై చేసేసి అందులో వేసుకోవాలండి. మొత్తం కూడా ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. చల్లబడిపోయాక ఈ విధంగా చిన్న చిన్నగా పీసుల్లా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, హెల్తీగా రాగిపిండి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.